ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తకి భారతదేశంలో పర్యటించటము, కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమే అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ అంగీకరించడం అన్నది పాకిస్తాన్కు చాలా పెను తుఫాన్ లాగా వాళ్ళకి తయారైంది. మామూలుగా చెరపకుర చెడేవు అంటారు కదా. భారతదేశంలో ఉగ్రవాదాన్ని లేదా చొరబాటుదారులను ప్రోత్సహించి ఇక్కడేదో చిచ్చు పెట్టాలని చెప్పి పాకిస్తాన్ భావించింది. అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రత్యేకించి వాళ్ళ సైనిక అధికారి అయినటువంటి మునీర్ను, ప్రధానమంత్రి షరీఫ్ను వీళ్ళందరినీ కూడా వీళ్ళకి ఆతిథ్యం ఇచ్చి చాలా పొగిడి మై డియరెస్ట్ ఫ్రెండ్స్ అని, మై డియరెస్ట్ కంట్రీ అని ఇవన్నీ చేసి ఒక బూస్ట్ ఇవ్వడానికి, ఒక డబుల్ గేమ్ ఆడటానికి ట్రంప్ ప్రయత్నించారు. అయితే ట్రంప్కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కూడా చాలా సుదీర్ఘకాలంగా స్నేహం చాలా ఉందనే విషయం కూడా అందరికీ తెలిసినటువంటిది. ఎప్పుడైతే గాజా ఒప్పందం ఇది ఒక కొలికొచ్చిందో ట్రంప్ ఆలోచనల్లో వ్యూహంలో కూడా మార్పు వచ్చింది. సహజంగా ఆఫ్ఘనిస్తాన్ భారతదేశానికి కూడా చేరువవటం. తాలిబాన్లు అనేవాళ్ళు సోవియట్ యుగంలో సోవియట్ యూనియన్ అమెరికాల మధ్య యుద్ధకాలంలో వాళ్ళు ప్రచ్ఛన్న యుద్ధకాలంలో పుట్టిన వాళ్ళు తాలిబాన్లు. పాకిస్తాన్ వాళ్ళని బాగా ప్రోత్సహించింది, అంతవరకు నిజమే. కానీ తాలిబాన్లకు భారతదేశానికి మధ్యలో ప్రత్యక్షమైన ఘర్షణ ఇప్పుడు లేదు. కాబూల్కు ఢిల్లీకి ఉన్నటువంటి సామీప్యత వల్ల, అనేక కారణాల వల్ల తాలిబాన్లు భారతదేశంతో కూడా సాధారణ సంబంధాలు సాగిస్తూనే వచ్చారు. అంతర్జాతీయంగా అమెరికాకు వాళ్ళ అవసరం తగ్గిపోయిన తర్వాత, పాకిస్తాన్ కూడా అనేక విధాల కల్లోలం అయిన తర్వాత ఈ 2021లో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తాలిబాన్ల తీరులో ఒక మార్పు ఉంది. ఈ లోపల ప్రపంచంలో కూడా ఒక మార్పు ఉంది. మొన్నటి పరిణామాల తర్వాత ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి ముత్తకి ఢిల్లీకి వచ్చి మన విదేశాంగ మంత్రి జయశంకర్తో అలాగే ప్రధానమంత్రిని కూడా కలుసుకున్నారు. అది చాలా అరుదు. సో ఇదంతా అయిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ భారతదేశం పట్ల సానుకూల వైఖరి తీసుకున్నది. పైగా ఆయన పర్యటన కూడా అనధికార పర్యటన అన్నారు. నిజంగా ఆశ్చర్యకరం, అనధికార పర్యటనలు ఉండవు. కానీ చట్టరీత్యా చూస్తే అనధికార పర్యటన. ఆయన వచ్చి ఆ తర్వాత ఒప్పందాలు చేసుకున్నారు. ఇవేవి పాకిస్తాన్కు అస్సలు మింగుడు పడని విషయాలయ్యాయి. వాళ్ళు ముత్తకి ఇక్కడ ఉండగానే అక్కడి నుంచి వాళ్ళు వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఇంకొక సమస్య కూడా ఉంది. భారతదేశంలో ఎవరైనా మతపరమైనటువంటి కాస్త ఉద్రేకాన్ని ప్రదర్శిస్తే, లేకపోతే మత రాజకీయాలకు పాల్పడితే వీళ్ళు తాలిబాన్లాగా తయారయ్యారు అనేటంత తీవ్రమైన ప్రతిస్పందన భారతదేశంలో ఉంటుంది. అటువంటి చోట ఇక్కడేమో హిందుత్వ సిద్ధాంతానికి లేదా భావజాలానికి ప్రాతినిధ్యం వహించే నరేంద్ర మోదీ ప్రభుత్వం, అక్కడేమో ముస్లిం తీవ్రవాద రాజకీయాలకు ప్రాతినిధ్యం వహించేటటువంటి తాలిబాన్ మంత్రి, వీళ్ళు ఒక దగ్గరికి రావడంతో పాకిస్తాన్కు దాని చోటు కూడా దానికి లేకుండా పోయిన పరిస్థితి. అంతకుముందే డురాన్ లైన్ అనే దాన్ని ఆఫ్ఘనిస్తాన్ గుర్తించకపోవడం వల్ల పాకిస్తాన్కు ఆఫ్ఘన్కు మధ్యలో కొన్ని స్పర్ధలు అవి కూడా కొనసాగుతున్నాయి. సో భారతదేశంలో నుంచి ఆయన ముత్తకి వెళ్ళిన తర్వాత వెళ్ళకముందే పాకిస్తాన్లో గొడవలు అనేవి చాలా తీవ్రస్థాయిలో మొదలయ్యాయి. అక్కడ మళ్ళీ వాళ్ళు చెరపకుర చెడేవు సిద్ధాంతం ప్రకారమే అక్కడ తెహ్రీ తాలిబాన్ అని పాకిస్తాన్లో పాక్ తాలిబాన్లు అనేవాళ్ళు పుట్టుకొచ్చారు. వీళ్ళు పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్ చెప్పినట్టు వింటారని కాదు, పేరు మటుకు అదే సమయంలో వాళ్ళు పాకిస్తాన్ అదుపులో కూడా లేరు. పాకిస్తాన్ను ఏ ప్రధానమంత్రి ఉన్నా, అధ్యక్షుడిగా ఎవరున్నా కానీ సైనిక పాలన, ఆ సైనికాధికారుల యొక్క పరోక్ష పాలన అన్నది పాకిస్తాన్లో తప్పనిసరి. మత అధికారులు ఈ త్రయం పాలిస్తూ ఉంటుంది. ఇటు నుంచి సైనిక నిరంకుశాధికారులు, ఇంకోవైపు నుంచి ముస్లిం మత అధిపతులు, మూడవది అవినీతి పరులైన రాజకీయ నాయకులు. ఈ కూటమి పాలిస్తూ ఉంటుంది. సో ఈ కూటమికి కూడా ఇది చాలా ఇరకాటంగా తయారైనటువంటి పరిస్థితి. భారతదేశానికి ఇది ఒక విధంగా దౌత్యపరంగా కొంత అనుకూలమైన పరిస్థితిగా మారింది. సో ఈ సమయంలో పాకిస్తాన్లో, బెలూచిస్తాన్లో అంతకుముందు నుంచే వస్తున్న తిరుగుబాటు, పాక్ తాలిబాన్లు అక్కడ చిచ్చుపెట్టి అనేక విధ్వంస కార్యక్రమాలకు పాల్పడటం, సరిహద్దుల్లో ఆఫ్ఘనిస్తాన్కు పాకిస్తాన్కు మధ్యలో ఘర్షణలు రగులు కొనడం, దీని అంతటితో ఒక్కసారిగా వాతావరణం ఉద్రిక్తమైపోయింది. అప్పటివరకు భారతదేశం మీద కేంద్రీకరించి విషం కక్కుతున్నటువంటి పాక్ పాలక కూటమి ఇప్పుడు అటువైపు నుంచి కూడా ప్రత్యర్థిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి. పోనీ ట్రంప్ మాతో ఉన్నాడు, ట్రంప్ పూర్తిగా మమ్మల్ని మోస్తాడా అంటే, ఆయనేమో మోదీ నా ఫ్రెండ్ అని, మోదీని గాజా ఒప్పందం దగ్గరికి రమ్మని, ఆయన మోదీకి కొంచెం ప్రాధాన్యత ఇస్తూ నాతో ఉన్నారని చెప్పుకోవడానికి ట్రంప్ కూడా ప్రయత్నిస్తున్నారు. సో వీటన్నిటి వల్ల పాకిస్తాన్ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలోకి పడినట్టుగా తయారైంది. ఈ సరిహద్దుల్లో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఘర్షణల్లో
మంది 200 మందిని మేము చంపేసామని వాళ్ళు చెప్తే, మేము 23 మందిని చంపేసామని పాకిస్తాన్ చెప్తే క్లెయిమ్స్, కౌంటర్ క్లెయిమ్స్‌తో అక్కడ కూడా వాతావరణం చాలా ఉద్రిక్తమైపోయింది. అంతర్గతంగా పాకిస్తాన్ ఎవరికి అదుపులోకి వచ్చే పరిస్థితి లేదు. అన్నింటిని మించి ఆర్థికంగా తీవ్రమైన సంక్షోభంలో ఉన్నారు వాళ్ళు. ఈ ఆర్థికంగా ఉన్నప్పుడు అసలు తమ దేశాన్ని నడుపుకోవడం, పాలించుకోవడమే కష్టంగా ఉన్నప్పుడు మరొక దేశం మీద దాడి చేయటమో, అక్కడ ఏదో ఉగ్రవాద కార్యకలాపాలకు పెట్టుబడులు పెట్టడమో ఈ పరిస్థితి లేదు. ఆఫ్ఘనిస్తాన్‌లో అవసరం తీరిపోయాక అమెరికా చేసే సహాయం కూడా బాగా తగ్గింది. సౌదీ అరేబియాతో ఒక ఒప్పందం చేసుకున్నారు. ఎవరైనా మూడో దేశం మా మీద దాడి చేస్తే సౌదీ అరేబియా సహాయపడుతుందని. అది కూడా ఇప్పుడు ఇంకా ఏమీ అమల్లోకి రావటం లేదు. ఆ పరిస్థితి కూడా లేదు. సో అనేక కారణాల వల్ల పాకిస్తాన్ అంతర్గత పరిస్థితి చాలా తీవ్రంగా, దారుణంగా తయారైంది. ఇప్పుడు అమెరికా నిజంగా ఆదుకుంటుందా? చైనా కూడా కొంత అసంతృప్తి చెందింది. ఎందుకంటే చైనాకు సంబంధించిన 3, 4 ఇంజినీర్లను కూడా ఈ ఘర్షణల మధ్యలో చంపేశారు బెలూచిస్తాన్ దానివల్ల. వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటున్నారు. కాబట్టి వీటన్నిటి వల్ల పాకిస్తాన్ అంతర్జాతీయంగా ఒక ఏకాకి కావటం. అయితే ఏకాకి అయిన ప్రతిసారి, ఒంటరిపాటుకు గురైన ప్రతిసారి పాకిస్తాన్ పాలక కూటమి ఉగ్రవాద శక్తులను, మతతత్వాన్ని ఇంకా ఎక్కువగా పెంచే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు. తాలిబాన్ల మీద కూడా పూర్తిగా ఎంతవరకు ఆధారపడగలమన్నది ఒక మాట. ఉదాహరణకు ముత్తకి భారతదేశంలో ఉన్నప్పుడే తన మీడియా గోష్ఠికి మహిళా జర్నలిస్టును అనుమతించకపోవటం అన్నది ఒక వివాదాస్పదమైన అంశమైంది. ఎందుకంటే జర్నలిస్టులు అంటే వృత్తిపరంగా వచ్చే వాళ్ళందరినీ గౌరవంగా రానివ్వాలి. కానీ ఏ విధంగా అయితే వాళ్ళు పాకిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో చేస్తారో, ముస్లిం వాళ్ళు టీవీలో కనపడకూడదు, వాళ్ళు మీడియా గోష్ఠిలోకి రాకూడదు, ఇటువంటివి చెప్పింది భారతదేశంలో అమలు జరిపేసరికి ఇక్కడ ప్రజాస్వామ్యము, ఇక్కడ ఉన్నటువంటి మీడియా స్వేచ్ఛ, ఎన్ని విమర్శలు ఉన్నా ఒక మీడియా వాతావరణం ఉంది కాబట్టి తీవ్ర విమర్శకు ప్రభుత్వం గురి కావాల్సి వచ్చింది. అప్పుడే మోదీ ప్రభుత్వం స్పష్టంగా దానికి మాకు సంబంధం లేదు, అదే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు వాళ్ళ రాయబార కార్యాలయంలో వాళ్ళు జరుపుకున్నారు అని తను విడగొట్టుకోవడానికి ఒక ప్రయత్నం చేసింది. ఇంకోవైపున ఆఫ్ఘనిస్తాన్ కూడా కొంచెం డిఫెన్స్లో పడిపోయి వాళ్ళ రాయబార కార్యాలయం కూడా అది అనుకోకుండా అప్పటికప్పుడు జరిపాం కాబట్టి కొన్ని పేర్లకు మట్టుకే మేము ఆహ్వానాలు పంపించాము. నిజానికి ముత్తకి అనే ఆయన సహాయకులు అనేకసార్లు మహిళా జర్నలిస్టులతో మాట్లాడుతుంటారు, ఈ విషయాలన్నీ చెప్పారు. దాన్ని ఆ పాప పరిహారార్థం మళ్ళీ ఇంకొక మీడియా గోష్ఠి కూడా వాళ్ళు జరిపారు. కానీ ఏం జరిపినా ఫలానా విధమైన వస్త్రధారణతో వస్తే బాగుంటుంది అనే సూచన మటుకు వాళ్ళు చేస్తూనే ఉంటారు. అది వాళ్ళు చేశారు. సో తాలిబాన్ అనేది తాత్కాలిక అవసరాల కోసం భారతదేశంతో దగ్గరగా ఉన్నప్పటికీ శాశ్వతంగా వాళ్ళ మీద ఆధారపడతామా లేదా అన్న విషయంలో మనకేమీ పూర్తి నమ్మకం లేదు. కానీ ఒక అంశం ఉంది. అదానీతో సహా భారతీయ కుబేరులు ఆఫ్ఘనిస్తాన్లో చాలా విస్తారంగా పెట్టుబడులు పెట్టారు. అక్కడ చాలా ఖరీదైనటువంటి లోహాలు అనేకం లభిస్తాయి. కాబట్టి వాళ్ళు ఆఫ్ఘన్ల మధ్య సత్సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నారు. పాకిస్తాన్ ఏమో ఉండకూడదు, పెరగకూడదని వాళ్ళు కోరుకుంటున్నారు. ఇక్కడ మనం ఇంకో విషయం కూడా గమనించవచ్చు. తాలిబాన్లు చైనాతో కూడా సత్సంబంధాలు కలిగి ఉన్నారు ఇప్పుడున్నటువంటి తాలిబాన్ రిజిమ్. సో ఇన్ని వ్యవహారాల మధ్య, అక్కడ ట్రంప్ గారి రకరకాల పిల్లి మొగ్గల మధ్య భారత ఆఫ్ఘన్ సంబంధాలు పెరిగితేనే చాలా మంచిది, ప్రశాంతత కాపాడబడాలి ఉపఖండంలోనే అందరూ కోరుకుంటున్నారు. కానీ కడుపుబ్బరం వల్ల, అలాగే అంతర్గత పరిస్థితిని చక్కదిద్దుకోలేకపోవడం వల్ల పాకిస్తాన్ కూటమి ఎలాంటి దుస్సాహసానికైనా పాల్పడుతుందా? పెహల్గాం ఉగ్రదాడి, ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్, వీటన్నిటితో బాగా తీవ్రమైనటువంటి దెబ్బతిన్న పాకిస్తాన్ కనుక అలాంటి దుస్సాహసానికి పాల్పడితే అది ఆ దేశానికి, ఇరుగు పొరుగు దేశాలకు కూడా చాలా నష్టదాయకం అవుతుంది. అందుకని అంతర్జాతీయ సమాజం, మరీ ముఖ్యంగా వాళ్ళను నెత్తిన పెట్టుకొని మరీ పోషించినటువంటి అమెరికా పాలకులు, డొనాల్డ్ ట్రంప్ లాంటి చాలా విడ్డూరమైన నాయకులు కనీసమైన విఘ్నత ప్రదర్శిస్తారా లేదా అన్నది మనం రాబోయే రోజుల్లో చూడాలి. భారతదేశం మటుకు ఎప్పుడు రెస్పాన్సిబుల్ కంట్రీగా, బాధ్యతాయుతమైన పరిణత ప్రజాస్వామ్య దేశంగా చుట్టూ ఇరుగు పొరుగు దేశాలతో సంబంధాలను మటుకు జాగ్రత్తగా కాపాడుకుంటుందనే అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.